హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి అండ్ కేదార్ గుడిలో ఉండడం చూసి ఒక్కసారిగా నిషిక, వైజయంతి, యువరాజ్ షాక్ అయిపోతారు. నిషిక వెళ్ళబోతుంటే జగదాత్రి తన చెయ్యి అడ్డుపెట్టి, ఏంటి నిషి, మేము మీకంటే ముందు గుడికి ఎలా వచ్చామని ఆలోచిస్తున్నావా? మీ ప్లాన్ నాకు ముందే తెలిసిపోయింది. అందుకే బౌల్స్ మార్చేసి మా గేమ్ మేం ఆడాం. చూడు నిషి, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు గెలవాలనుకో తప్పులేదు, కానీ పక్కన వాళ్ళని తొక్కి గెలవాలనుకుంటే అది ఎప్పటికీ జరగదు. ముఖ్యంగా నాతో. కేదార్ని మావయ్య నుండి దూరం చేయాలని మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మావయ్య మనసుని మీరు మార్చలేరు కదా. ఆయన మనసులో చాలా క్రిస్టల్ క్లియర్గా కేదార్ ముద్రించుకుపోయాడు. దాన్ని నువ్వు తీయగలవా? అస్సలు తీయలేవు. కాబట్టి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. ఇంకలా వైజయంతి దగ్గరికి వచ్చి, చూసావా అమ్మి ఎలా మాట్లాడుతుందో, అయినా మనం తప్పు చేస్తుండాం అని అంటుంది వైజయంతి. లేదు, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య. వాళ్ళని ఎలా అయినా వెళ్ళి కొట్టాలనిపిస్తుంది అని అంటుంది నిషిక. వద్దమ్మి, ఇప్పుడు నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకు ఏమైనా అన్నా కౌశికి, మీ మావయ్య ఇద్దరు ఊరుకోవట్లేదు. కాబట్టి ప్రశాంతంగా ఉందామని చెప్పి ఇంకా కూల్ చేస్తూ ఉంటుంది వైజయంతి నిషికని. అప్పుడే గుడికి ఒక దొంగల బ్యాచ్ అయితే వస్తుందన్నమాట. ఒక లేడీ మాట్లాడుతూ ఉంటుంది తన ఫాలోవర్స్తో. రేయ్, చెప్పాను కదరా, బయటికి వెళ్ళి దొంగతనం చేస్తే మనకి ఎక్కువగా కనబడదు. గుడి అయితే చాలామంది నగలేసుకొని వస్తారు. చూడు, ఒక్కొక్కరి మెడ ఎలా మెరిసిపోతుందో అని అంటుంది ఆ దొంగ. ఇంకా వెంటనే వాళ్ళందరూ, అవునక్క, నువ్వు చెప్పింది నిజమే అని అంటారు. అటు చూడు, ఆవిడ మెడలో పెద్ద హారమే ఉంది. మీరు కారంతో రెడీగా ఉండండి అని చెప్పి వైజయంతి నిషిక దగ్గరికి వచ్చి వాళ్ళ కళ్ళల్లో కారాన్ని కొట్టి ఇంకా మెడలో ఉన్న నగని లాక్కొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట ఆ దొంగలు. ఇంకలా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే, కాపాడండి కాపాడండి అని వైజయంతి నిషిక అరుస్తూ ఉంటారు. జగదాత్రి, కేదార్, సుధాకర్, కౌశికి అందరూ వైజయంతి నిషిక దగ్గరికి వచ్చేస్తారు. ఏమైందమ్మా అని అడుగుతాడు యువరాజ్. అబ్బోడా, ఎవరో నా కళ్ళలో కారాన్ని కొట్టి మా నగలన్నీ ఎత్తుకు వెళ్ళిపోయారు అని చెప్తుంది. ఒక్కసారిగా జగదాత్రి, కేదార్ షాక్ అయిపోతారు. కేదార్, వెంటనే వెళ్ళి డోర్ క్లోజ్ చేయి. టెంపుల్ నుండి ఒక్కరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా టెంపుల్ డోర్ని, మెయిన్ డోర్ని క్లోజ్ చేసేస్తారనమాట జగదాత్రి అండ్ కేదార్. అలా ఇంకా ఒక్కొక్కరి బ్యాగ్, వాళ్ళ వస్తువులు అన్నీ చెక్ చేసే బయటికి పంపిస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. ఇదంతా గమనించిన ఆ దొంగలేడి వెంటనే ఒక డెసిషన్ తీసుకుంటుంది. రేయ్, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉందని చెప్పాను కదరా, కాబట్టి ఖచ్చితంగా. ఇంకా ఆ దొంగలేడీ అయితే ప్రెగ్నెంట్లా మొత్తం తన పొట్ట చుట్టూ బ్యాగ్ని పెట్టుకొని పెయిన్స్ వస్తున్నట్టు నటిస్తూ, ఏవండి నాకు పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఇంకా నటిస్తూ ఉంటే పాపం కేదార్ ఆ మాటలు నమ్మేసి, దాత్రి దాన్ని పంపించేద్దామని చెప్పి, రండి మిమ్మల్ని కార్ వరకు డ్రాప్ చేస్తానని అలా ఇంకా తీసుకువెళ్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. కరెక్ట్గా తను కార్ ఎక్కినప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్, ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడుగుతాడు. తనకి ఓన్ కార్ ఉన్నప్పుడు క్యాబ్ ఎందుకు బుక్ చేసుకుంది అని కరెక్ట్గా డౌట్ పడేలోపు వెంటనే ఆ కార్ డోర్తో జగదాత్రిని గట్టిగా తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ దొంగ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి. వెంటనే పైకి లేచి కోపంగా తన వైపు చూస్తూ ఇంకా పరుగున వెళ్తుందనమాట దాత్రి. కౌశికి, దాత్రి వద్దు, నీకేదైనా జరిగితే అని అంటారు. వదినా, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. మీరేమి కంగారు పడకండి, ఆ నగలని తీసుకొచ్చే బాధ్యత నాది కేదార్ అని అంటుంది జగదాత్రి. జేడి ఓకే అని చెప్పి జేడి ఒకవైపుగా పరిగెడతాడు, కేడి ఒకవైపుగా పరిగెడుతుంది. ఇద్దరు అలా ఇంకా ఆ కార్ని చేస్ చేస్తారు. పోలీస్ ట్రైనింగ్లో రన్నింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ కాబట్టి స్పీడ్గా పరిగెడుతుందనమాట దాత్రి. ఇటువైపు కేదార్ వెంటనే బైక్తో ఫాలో అయ్యి తన గన్ని అలా ఇంకా జగదాత్రి వైపు విసురుతాడు కేదార్. ఇంకా వెంటనే గాల్లో ఎగురుతున్న ఆ గన్ని పట్టుకొని ఆ కార్ టైర్ పై షూట్ చేస్తుంది జగదాత్రి. షూట్ చేసేసరికి టైర్ పంచర్ అయిపోవడంతో ఒక్కసారిగా కార్ ఆగిపోతుంది. ఇంకా ఆ లేడీ కార్ దిగి పరిగెత్తుకొని వెళ్ళాలనుకుంటే తన ముందు జేడి అపరకాలిలా నించుని ఉంటుంది. ఒక్కసారిగా జగదాత్రిని చూసి ఆ దొంగకి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. ఏంటి,
నాటకాలా? ఆ? ఒక్కటిచ్చానంటే అని చేయలేపుతుంది జగదాత్రి. వద్దు, నన్ను కొట్టద్దు, నగలే కదా, ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా తన దగ్గర ఉన్న నగలని ఇస్తూ ఉంటుందన్నమాట ఆ దొంగ. వెంటనే జగదాత్రి, ఇవి మాత్రమే కాదు, నువ్వు ఎవరెవరి దగ్గర ఏమేం కొట్టేశావో అన్నీ ఇవ్వాలి అని అంటుంది ధాత్రి. మేడం, నన్ను వదిలేయండి మేడం, ఏదో పిల్లల కడుపు నింపడానికి ఇలాంటి దొంగతనాలు చేస్తున్నాను మేడం, ప్లీజ్ మేడం నన్ను వదిలేయండి అని అంటుంది ఆ దొంగ. ఛా, ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా నీకు? తల్లి అంటున్నావు, పిల్లల కడుపు నింపడానికి అంటున్నావు. కష్టపడి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నీ పిల్లల్ని రాజాలాగా పెంచొచ్చు, వాళ్ళని బాగా చదివించచ్చు. అలాంటిది ఇలాంటి దొంగతనం అనే వృత్తిని ఎంచుకుంటావా? చూడు, నువ్వే ఇలా ఉంటే నీ పిల్లలు ఎలా తయారవుతారు? ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. కానీ దాని తర్వాత బయటికి వచ్చాక నీకు వచ్చిన ఏదో ఒక పనితో పిల్లల్ని పోషించు. అంతేకాని ఇలా దొంగతనాలంటూ తప్పుడు దారిని ఎంచుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దు అని గట్టిగా చెప్తుంది ధాత్రి. ఇంకా వెంటనే అక్కడికి ఇన్స్పెక్టర్ రమ్య అండ్ కిరణ్ వస్తారు. రమ్య, టేక్ హర్ ఇంటు కస్టడీ అని అంటారు. మేడం ప్లీజ్ మేడం అని అంటారు. నువ్వు తప్పు చేసావు, ఇది ఎవరెవరి దగ్గర కొట్టేశావో వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి, పదా అని చెప్పి రమ్య ఇంకా దొంగని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది. ఇంకప్పుడే కరెక్ట్గా జగదాత్రి చేతిలో గన్నుండిపోవడంతో కౌశికి, సుధాకర్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. వెంటనే ఆ గన్ని ఇంకా దాచేసి కేదార్కి ఇచ్చేస్తుంది అనమాట జగదాత్రి. అదంతా గమనిస్తూ ఉంటుంది వైజయంతి. వదినా, మీరు ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు? మేమే నగలు తీసుకొని వస్తాం కదా అని అంటుంది ధాత్రి. లేదమ్మా, ఒకవేళ నీకేదైనా అయ్యుంటే అని అంటారు సుధాకర్. అయ్యో, మాకేమవుతుంది మావయ్య గారు, అయినా మీరింత హడావిడిగా రావడం మీ హెల్త్ పాడవుతుంది అని అంటుంది ధాత్రి. పాపం వెంటనే జగదాత్రి కేదార్ దగ్గరికి వస్తారు సుధాకర్. ఇంకా అలా కేదార్ని హక్ చేసుకొని, ఇవాళ మీరు చేసిన సాహసం చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎంతో తెలివిగా ఆలోచించారు. అవును, తన కార్ టైర్ ఎలా పంచర్ అయింది అని అడుగుతారు కౌశికి. అంటే వదిన, కేదార్ ఉన్నాడు కదా, వెంటనే వెళ్ళి మేకులు తీసుకొచ్చాడు, వాటిని నేను అలా వేసేసరికి కార్ టైర్ పంచర్ అయిపోయింది అని చెప్తుంది ధాత్రి. ఓ అవునా అని అంటారు కౌశికి. సరే సరే, మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడే ఉంటాం. పిన్ని గారు, నిషి, ఇదిగో మీ నగలు తీసుకోండి అని చెప్పి ఇద్దరికి నగలిచ్చేసి అలా ఇంకా గుడికి మళ్ళీ తిరిగి వెళ్తారు జగదాత్రి అండ్ కేదార్. అలా ఇంకా సుధాకర్ పేరుపై అన్నదానాన్ని చేపిస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట సుధాకర్. ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకున్నప్పుడు ఎవరైతే కేదార్ వాళ్ళ అమ్మ సుహాసిని ఉందో, సుహాసిని కూడా ఇలాగే తన బర్త్డే వచ్చినప్పుడు, సుధాకర్ బర్త్డే వచ్చినప్పుడు అన్నదానం చేస్తూ అనాథ పిల్లలకి అన్నాన్ని, కట్టుకోవడానికి లైక్ క్లోత్స్ని, వాటిని దానం చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా అదంతా చూస్తూ సుధాకర్, సుహా, ఇదంతా నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? అసలే జాబ్ చేస్తున్నావు, నీకు డబ్బులు కూడా తక్కువ వస్తాయి కదా అని అంటాడు సుధాకర్. చూడు సుధా, నేను చెప్పేది విను. ఎప్పుడైనా మన దగ్గర ఉన్నది మన దగ్గర ఉంటే అది మామూలుగానే ఉంటుంది. మనకి ఉన్నప్పుడు ఒకరికి పంచి ఇవ్వడమే కదా ధర్మం అంటే, న్యాయం అంటే అదే కదా. ఇలా చేస్తే ఎప్పటికైనా మనకి మంచే జరుగుతుంది. అందుకే వీళ్ళకి ఎవరిస్తారని నేనే ఇస్తున్నాను అని అన్నదానాన్ని జరిపించడం గుర్తు చేసుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయన్నమాట సుధాకర్కి. పాపం కేదార్ సుధాకర్ దగ్గరికి వస్తారు. సార్, ఏమైంది సార్ అని అడుగుతారు కేదార్. పాపం వెంటనే కేదార్ని పక్కకు తీసుకువెళ్తాడనమాట సుధాకర్. సార్, నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు. వెంటనే పాపం సుధాకర్ కేదార్ని హక్ చేసుకుంటాడు. ఇంకా కేదార్ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ పాపం అలా చూస్తూ ఉంటాడనమాట తన వైపు. ఇంకలా చూస్తూ, వద్దు, నువ్వు నన్ను సార్ అని పిలవద్దు కేదార్. ఎలా అయితే సుహాసిని నా పుట్టినరోజున ఇలాగే అన్నదానం చేసేదో, నువ్వు కూడా నా పెళ్లి రోజున ఇలాగే అన్నదానం చేస్తున్నావు. నీ మాట, నీ గుణం, నీ తీరు చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు నా కొడుకువేనని. నువ్వు నన్ను నాన్న అని పిలవచ్చు, ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని సుధాకర్ పాపం కేదార్ని హక్ చేసుకుంటాడు. ఇదంతా దూరం నుండి చూస్తూ జగదాత్రి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కేదార్ కళ్ళల్లో ఇదే సంతోషాన్ని చూడాలని ఎంతో పరితపించాను. ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. కేదార్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉన్నాడో. అమ్మయ్యా అని పాపం ఆనంద బాష్పాలతో అలా కేదార్ అండ్ సుధాకర్ వైపు చూస్తూ ఉండిపోతుంది జగదాత్రి.
ఇంకా హ్యాపీగా అన్ని పూజలు ముగించుకొని ఇంటికి వస్తారు జగదాత్రి అండ్ ఫ్యామిలీ. ఇంకలా ఈవినింగ్ పార్టీ కేక్ కటింగ్ ఉంది అని తెలిసి హ్యాపీగా బూచి కాచి జగదాత్రి కేదార్ యువరాజ్ నిషిక కౌశికి అందరూ రెడీ అయి వస్తారు. అప్పుడే కౌశికితో పాటు సురేష్ కూడా వస్తాడు. సురేష్, ఇప్పుడు అత్తయ్య గారు అని అంటారు. నువ్వేమీ కంగారు పడద్దు కౌశికి, నేను అమ్మకి నచ్చ చెప్పాను. అమ్మ కొంచెం మొండిగా ఉంటుంది, నీకు తెలుసు కదా అమ్మ గురించి, కాబట్టి నువ్వేమీ కంగారు పడద్దు, అమ్మని నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇంకలా ఓదారుస్తూ ఉంటారు సురేష్. పెళ్లి రోజు శుభాకాంక్షలు అత్తయ్య గారు మావయ్య గారు అని చెప్పి ఇద్దరిని బొకే ఇచ్చి కంగ్రాచులేట్ చేస్తూ విష్ చేస్తూ ఉంటాడనమాట సురేష్. థ్యాంక్ యూ సురేష్ అని తీసుకుంటారు సుధాకర్. అప్పుడే ఇంకా జగదాత్రి కేదార్ కూడా వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ అలా ఇంకా వెనక్కి దాచిపెట్టుకుంటారు. యువరాజ్, నాన్న అమ్మ మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, ఇదిగోండి అని చెప్పి జగదాత్రి అండ్ కేదార్ కళ్ళ ముందే ఇద్దరికి 2 బాక్సెస్ ఇస్తాడనమాట. ఒక దాంట్లో ఏమో గోల్డ్ నెక్లెస్ ఉంటుంది, ఇంకొక దాంట్లో ఏమో సుధాకర్ కోసం గోల్డ్ బ్రేస్లెట్ ఉంటుంది. అది చూసి మురిసిపోతూ ఉంటుంది వైజయంతి. అబ్బోడా, నీ సెలెక్షన్ ఎంత బాగుండదో, ఆహా ఈ నగలని చూస్తుంటేనే కడుపు నిండిపోతుండది అని చెప్పి నగలను చూస్తూ మురిసిపోతూ ఉంటుందన్నమాట అలా వైజయంతి. కానీ సుధాకర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా పాపం సైలెంట్గా ఉంటారు. ఇంకలా సుధాకర్ని గమనిస్తూ జగదాత్రి కేదార్ ఇద్దరు సైలెంట్గా ఉంటారు. బూచి అప్పుడే అడుగుతాడు, ఏంటి సిస్టర్ మీరు కూడా ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారే, కానీ దాన్ని దాచిపెట్టేస్తున్నారు, ఏమైంది అని అడుగుతారు. ఏమవుతుందన్నయ్యా, మేము గోల్డ్ నెక్లెస్ ఇచ్చాం కదా, వాళ్ళ స్థాయికి అంత సరితూగరు కదా, స్కూల్లో చదువు చెప్పే టీచర్ పెద్దగా జీతం రాదు, అందుకే పాపం వాళ్ళు తెచ్చిన చీప్ గిఫ్ట్ని ఇవ్వడానికి చాలా బెంగపడిపోతున్నారు అని అంటుంది కావాలని నిషిక. అప్పుడే ఇంకా జగదాత్రి, చూడు నిషిక, మేము మనసుకి నచ్చేది ఇస్తాం, ఆడంబరాలకి పోము, కానీ ఇది మావయ్య గారి కోసం తీసుకొచ్చాం, మావయ్య గారు ఇది మీకోసమే అని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఒక గిఫ్ట్ బాక్స్ని ఇస్తారనమాట హ్యాపీగా సుధాకర్కి. సుధాకర్ ఏంటమ్మా ఇది అని చెప్పి చూస్తారు. చూసేసరికి అందులో క్లియర్గా ఒక వింటేజ్ వాచ్ ఉంటుంది. ఆ వాచ్ని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుధాకర్. యువరాజ్ ఇచ్చిన బ్రేస్లెట్ని పక్కన పెట్టి మరి ఆ వాచ్ వైపు చూస్తూ మురిసిపోతారు సుధాకర్. ఏంది బో, ఏం చేస్తున్నావు నువ్వు, అదేదో ఉంటే 1000 రూపాయలు కూడా ఖరీదు చేయదేమో, ఆ వాచ్ని పట్టుకొని ఇంత గ్రాములున్న బంగారాన్ని పక్కన పెడతావా అని అంటారు. నీ దృష్టిలో నీకది విలువైనదేమో వైజయంతి, కానీ నా దృష్టిలో నాకు ఇదే విలువైనది, అందుకే నేను దీన్నే చూస్ చేసుకుంటున్నాను. అమ్మా జగదాత్రి, నేను ఈ వాచ్ కోసం నా టీనేజ్లో ఎంతగా వెతికానో నాకే తెలుసమ్మా. ఒకప్పుడు ఈ వాచ్ కోసం నేను ఎంతో పరితపించాను, ఎక్కడెక్కడో వెతికాను, కానీ అందరూ స్టాక్ అయిపోయింది అనేవాళ్ళు, అలాంటిది ఇది మీకు ఎలా అని అడుగుతారు. మీకు ఈ వాచ్ ఇష్టమని కేదార్ చెప్పాడు మావయ్య, అందుకే ఆక్షన్ జరిగితే అందులో మేమే కొన్నాం అని అంటుంది ధాత్రి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని చెప్పి వాచ్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సుధాకర్. ఏంది అసలు వాచ్ ఉన్నది ఇంత విలువైనదా అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట వైజయంతి. అలా హ్యాపీగా కేక్ని తీసుకువస్తారు యువరాజ్, నిషిక, కేదార్, జగదాత్రి. ఇంకా కేక్ని కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని హ్యాపీగా బర్త్డేని వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటారు సుధాకర్ అండ్ వైజయంతి. ఇంకా అందరూ కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. మావయ్య, అత్తయ్య, ఇవాళ మీ మ్యారేజ్ డే కదా, డ్యాన్స్ వేయండి అని చెప్పి ఇంకలా బూచి చెప్పగానే హ్యాపీగా జగదాత్రి అండ్ కేదార్, యువరాజ్, నిషిక, వైజయంతి, సుధాకర్ వీళ్ళ ముగ్గురు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఇంకా యువరాజ్ మాత్రం సుధాకర్ కేదార్ని ఎక్కువగా కేర్ చేయడాన్ని చూసి తట్టుకోలేకపోతూ ఉంటాడు. అందుకే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి పార్టీ అంతా అయిపోయిన తర్వాత యువరాజ్ పక్కకి వెళ్ళి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే అప్పుడే కరెక్ట్గా మీనన్ యువరాజ్కి కాల్ చేస్తారు. హలో బాయ్, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు అని అడుగుతారు. ఏ బిజీగా ఉన్నావు ప్రిన్స్ అని అడుగుతారు. లేదు, కోపంగా చిరాగ్గా ఉన్నాను అని అంటారు. నీ చిరాక్కి కారణం ఏంటి అని అడుగుతారు. కారణం మీకు తెలియందేముంటుంది బాయ్, ఉన్నారు కదా మా ఇంట్లో ఇద్దరు, జగదాత్రి, కేదార్, వాళ్ళ వల్లే నాకు ఈ ప్రాబ్లం అంతా. మా నాన్న నన్ను నంబర్ 2 చేసి వాడిని నంబర్ 1 చేసేస్తున్నాడు. వాడు ప్రతి విషయంలో మా నాన్నని ఇంప్రెస్ చేస్తూనే ఉన్నాడు. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు బాయ్ అని అంటారు. అలా ఇంకా యువరాజ్,
చూడు, నీ ప్రాబ్లం జగదాత్రి కేదారే కదా? సరే, జగదాత్రి దగ్గర ఒక డైరీ ఉంటుంది యువరాజ్. ఆ డైరీని నువ్వు నాకు తీసుకొచ్చి ఇచ్చావనుకో, నీకు నేను ఎంత అడిగితే అంత ఇస్తా. అదంతా కాదు, నువ్వు కోరుకున్నట్టు ఆ జగదాత్రి కేదార్లు భూమిపై లేకుండా చేస్తా. ఈ డీల్ నీకు ఓకేనా అని అడుగుతాడు మీనన్. బాయ్, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా వాళ్ళిద్దరినీ చంపేస్తావా అని అడుగుతాడు యువరాజ్. నీకు తెలుసు కదా ప్రిన్స్, నేను ఒక్కసారి మాటిచ్చానంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని. అలాంటప్పుడు నువ్వింకా నాపై డౌట్ పడుతున్నావా ప్రిన్స్? లేదు కదా? కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, విను. నువ్వు ఆ డైరీని ఎలా అయినా, నీకు 1 డే టైం ఇస్తున్నాను. ఆ డైరీని నా దగ్గరికి తీసుకొచ్చివ్వు. ఎక్కడ పెట్టారో కనుక్కో. నెక్స్ట్ మినిట్లో నేను నా ఇంటికి రాజుని చేస్తాను అని అంటాడు మీనన్. ఓకే బాయ్, ఖచ్చితంగా డైరీ ఎక్కడుందో నేను తెలుసుకుంటాను. నాకు వాళ్ళు బయటికి పోవడం కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్పి ఇంకలా డైరీ కోసం వెతకడానికి ప్రయత్నాల్లో ఉంటాడు యువరాజ్. వీడు బోన్లో చిక్కాడు. ఒక్కసారి డైరీ తీసుకొస్తే నేను వెంటనే అది తాయారుకి ఇచ్చేస్తాను. అప్పుడు తాయారు మినిస్టర్ కాకుండా సీఎం అయి కూర్చుంటుంది. సీఎంని బెదిరిస్తుంది. అప్పుడు కదా అసలైన ఆట మొదలవుతుంది. అప్పుడు అందరూ పిట్టల్లా రాలిపోతారు అని చెప్పి మీనన్ చాలా క్రూయల్గా నవ్వుకుంటుంటే, ఇటువైపు జగదాత్రి అండ్ కేదార్ వాళ్ళ టైంని హ్యాపీగా స్పెండ్ చేసినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.